Hi everyone, welcome back to my channel Ravali SAMUDRALA. ఇవాళ మనం ఈ వీడియోలో గ్రేప్స్ నుంచి కిస్మిస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అండ్ బై ద వే సమ్మర్ ఈజ్ ఆన్ ద వే. అండ్ లాస్ట్ ఇయర్ నేను సమ్మర్లో ఈ ఎక్స్పెరిమెంట్ అనేది చేశాను. అండ్ బై గాడ్ గ్రేస్ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ లాగా పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ఎన్నో కొన్ని మంచి జరిగాయి, కొన్ని చెడు జరిగాయి. అండ్ ఐ ప్రే ఫర్ ద గాడ్ ద సేమ్ ఓల్డ్ సిచ్యువేషన్ డస్ నాట్ రిపీట్. లాస్ట్ ఇయర్ పాండమిక్ రావడం వల్ల, ఇంట్లో ఉండడం వల్ల ఫ్రీ టైం చాలా దొరికింది కాబట్టి అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేశాను. అండ్ బై ద వే అది సక్సెస్ఫుల్ అయ్యింది. అండ్ ఇట్ మైట్ బీ సమ్హౌ యూస్ఫుల్ టు ఫ్యూ హు ఆర్ విల్లింగ్ టు డూ ఇట్ బై యువర్ ఓన్. ఆర్గానిక్గా కిస్మిస్ అనేది మీకు మీరుగా చేసుకోవాలి న్యాచురల్గా అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎస్, ఇప్పుడు నేను మార్కెట్లోంచి తెచ్చుకున్న గ్రేప్స్ని ఫ్రెష్గా సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ మీన్ వైల్ అవి క్లీన్ చేసుకొని కాస్త నానేలోపు మరో గిన్నెలో ఆ గ్రేప్స్ అన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకొని స్టవ్ పై పెట్టి వెలిగించుకొని కాస్త వాటర్ని హీట్ చేస్తున్నాను. ఈ వాటర్ హీట్ ఎక్కేలోపు మనం ముందుగా తీసుకున్న గ్రేప్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే అవి కంప్లీట్ రా ప్యారెట్ గ్రీన్ కలర్లో ఉన్నాయి. దాని యొక్క స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో అది జస్ట్గా టైట్గా సర్కిల్ షేప్లో ఉంది. అండ్ దీన్ని వామ్ వాటర్లో ఈ గ్రేప్స్ అనేది ఏవైతే ఫ్రెష్గా నీట్గా వాష్ చేసుకున్నామో అన్నీ ఆ వామ్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. ఆ ట్రాన్స్ఫర్ చేసుకున్న గ్రేప్స్ని కాస్త ఉడికి ఆల్మోస్ట్ ఒక 80% వరకు ఉడికేంత వరకు ఆ స్టవ్ పైన బాయిల్ చేసుకోవాలి ఆ గ్రేప్స్ని. అండ్ అది బాయిల్ అయ్యాయని ఎలా తెలుస్తుంది అంటే వాటిలోంచి ఏదైనా ఒక గ్రేప్ తీసుకోండి. దాని యొక్క స్టార్టింగ్ పాయింట్ అనేది ఫస్ట్ మనం చూసినట్టు కాకుండా దాంట్లో కాస్త చిన్న క్లీవేజ్ అనేది ఫామ్ అవుతుంది. క్లీవేజ్ అంటే ఏం లేదు, చిన్న క్రాక్ లాగా ఫామ్ అవుతుంది. మీకు ఈ వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదో నాకు తెలియట్లేదు, కానీ కాస్త చిన్నగా దగ్గర నుంచి అబ్జర్వ్ చేసినట్టయితే మీకు తెలుస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దాట్, ప్యారెట్ గ్రీన్లో ఉన్న వాటివి కాస్త కలర్ అనేది 80% బాయిల్ అయిన తర్వాత బ్రౌనిష్ ఎల్లోయిష్ బ్రౌన్లోకి చేంజ్ అవుతాయి. అండ్ అలా చేంజ్ అయిందంటే మనకి సరిపోతుంది. దట్ ఇట్స్ ఇండికేట్స్ దట్ అదొక ఇండికేషన్ అండి మనకి ఉడికిపోయాయని. అండ్ ఈ ఉడికిన గ్రేప్స్ అన్నింటినీ మళ్ళీ ఒక నీట్గా ఫ్రెష్గా ఒక వాటర్ అనేది అన్నీ స్ట్రెయిన్ చేసేసుకొని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ చేసుకున్న గ్రేప్స్ అన్నీ నీట్గా ఒక కాటన్ క్లాత్ లేదా ఏదైనా వాటర్ సింక్ అయ్యే క్లాత్ లేదా ఓల్డ్ టవల్ కానీ ఉన్నట్టయితే ఆ క్లాత్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టయితే మనకి వాటర్ అన్నీ ఇంకా మంచిగా స్ట్రెయిన్ అయిపోతాయి. And let's see that process also. Now I'm trying to show you the boiled grapes అనమాట. గ్రేప్స్ అనేది కంప్లీట్గా ఇట్లా అయిపోతాయి. అండ్ ఇప్పుడు ఆ స్ట్రెయిన్డ్ గ్రేప్స్ అన్నీ ఒక కాటన్ క్లాత్ తీసుకున్నానండి. నేనైతే మా ఇంట్లో పెరడ్లో ఒక కాటన్ క్లాత్ శారీ అనేది పరిచి దాంట్లో ఈ గ్రేప్స్ అన్నీ ఆరబెట్టుకుంటున్నాను. మనం ఎన్ని డేస్ ఎంత ఎక్కువ ఎండబెట్టుకున్నట్టయితే అంత బాగా కిస్మిస్ అనేది ఫామ్ అవుతుందండి మనకి. అండ్ ఇలా మనం ఆర్గానిక్గా ఎలాంటి కెమికల్స్ లేదా ఎలాంటి మెషినరీ ప్రాసెస్ లేకుండా న్యాచురల్గా ఆర్గానిక్గా ఇంట్లోనే చేసుకుంటున్నాను. ఈ గ్రేప్స్ అనేది ఎంత బాగా ఎండబడితే అంత బాగా కిస్మిస్ అనేది మనకు అవుట్పుట్ వస్తుందండి. దీన్ని ఆల్మోస్ట్ నేను 8 days ప్రాసెస్గా చూపిస్తున్నాను. అండ్ డే 1 ఎండింగ్కి వచ్చేసరికి ఇలా ఉంది అవుట్పుట్. అండ్ డే 2 వచ్చేసి కాస్త కలర్ అనేది చేంజ్ అయింది. అండ్ డేస్ పాస్ అయిన కొద్దీ డే 3 అనేది ఇలా డార్కిష్ అయిపోయింది. డే 4కి ఆల్మోస్ట్ ఒక 10% to 20% అనేది డ్రై అయిపోయి డే 5th ఇలా ఉంది. డే 6th చాలా దగ్గరికి వచ్చేసాయి. డే 7th అనేది మనకు ఆల్మోస్ట్ అన్నీ 90% వచ్చేసింది. డే 8th కంప్లీట్ ఫైనల్ అవుట్పుట్ ఇదండి. ఇప్పుడు నా లాస్ట్ రెసిపీ చాక్లెట్ కేక్
వితౌట్ ఓవెన్ విత్ బిస్కెట్స్, ఎగ్ లేకుండా ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో చేశానండి. ఆ వీడియో ఎవరైనా చూసి ఉండకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, లేదా ఈ వీడియోలో పైన రైట్ సైడ్ ఎక్కడైనా మెన్షన్ చేస్తాను, క్లిక్ చేసి చూడండి. అండ్ అందులో చెప్పినట్టుగా ఎవరైతే ఇంట్లో మీరు చాక్లెట్ కేక్ కానీ అదర్ కేక్ కానీ ట్రై చేసినట్టయితే అది నా ఎనీ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఆర్ వాట్సాప్ ఎనీ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా మీరు ఇంట్లో చేసిన కేక్ని షేర్ చేస్తే దాంట్లో నచ్చినవి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా అని చెప్పాను. చెప్పిన విధంగా నేను ఈ వీడియోలో ఫస్ట్ వచ్చేసి మంజుల ఫ్రమ్ మెదక్ డిస్టిక్, మై కజిన్. సెకండ్ వచ్చేసి లక్ష్మీ ప్రసన్న ఫ్రమ్ వరంగల్, వీళ్ళిద్దరిని మెన్షన్ చేస్తున్నాను. కంగ్రాచ్యులేషన్స్ బోత్ ఆఫ్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ బై ద వే, మీలో ఎవరైనా గ్రేప్స్ నుంచి కిస్మిస్ తయారు చేసినట్టయితే ఆ పిక్స్ నాతో షేర్ చేయడం మర్చిపోకండి. నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Don't forget to subscribe. Bye bye. Let's meet in the next video.